డయాబెటీస్ వస్తే కిడ్నీలు పోతాయి. పేరు కూడా మనం శుభ్రంగా ఉంది, మీరు గమనించి ఉంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి, చాలా ముద్దు పేరు కూడా ఉంది కదా. అది ఏంటిది? షుగర్ ఉన్నాడు, చాలా విశ్వాసంగా డాక్టర్ గారు మందులు వాడతాడు, అయినా ఎందుకు పోతున్నాయి? బాగా ఫుల్ డయాబెటిక్ పేషెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 400 బ్లడ్ షుగర్ ఉంది. ఇప్పుడు మన ఎండోక్రైనాలజిస్ట్ గారు ఒక మెట్ఫార్మిన్ ఒక ఇన్సులిన్ ఇచ్చారు, 90కి వచ్చింది. 400 90కి వచ్చింది కదా. 310 ఎటు పోయింది? యూరిన్లోంచి పోయిందా, మోషన్లోంచి పోయిందా, చెమట నుంచి పోయిందా, ఆవిరి నుంచి పోయిందా? చెప్పండి, ఎక్కడ పోయిందా 310? ఎక్కడికి పోలేదు. నా ఇల్లు ఉంది, ఒక గదిలో చెత్త ఉంది, ఈ గదిలో చెత్తను వేరే గదిలో వేసాను, కానీ నా ఇల్లు ఎలా ఉంది? ఇంతకుముందు ఏ చెత్తతో ఉందో ఇప్పుడు అదే చెత్తతో ఉంది. ఇదే మోసం. ఎప్పుడైతే మీరు 400 ఉండేవాడికి మీరు మందు ఇచ్చారో, ఇన్సులిన్ లేకపోతే మెట్ఫార్మిన్ లాంటి ఒక డయాబెటీస్ మెడికేషన్ మీరు ఇచ్చారో, ఆటోమేటిక్గా మినిమం మీ రక్తంలో ఉండాల్సిన షుగర్ ఆ 90 నుంచి మిగిలిన 310ని శరీరంలో ఆర్గాన్కి షిఫ్ట్ చేస్తుంది. అంటే మందు ఇవ్వకముందు అతని రక్తంలో 400 షుగర్ ఉంటుంది, అతని ఒంట్లో కూడా 400 షుగర్ ఉంది. మందు ఇచ్చిన తర్వాత అతని రక్తంలో 90 ఉంది, అతని ఆర్గాన్లో 310 ఉంది, వెరసి అతని ఒంట్లో 400 అలాగే అక్కడే ఉంది.